నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తెల్లవారుజాము 4 గంటల వరకు వరద ప్రాంతాల్లోనే సీఎం చంద్రబాబు. రెండో రోజు విజయవాడ సింగ్ నగర్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. విజయవాడలోని కృష్ణలంక రిటర్నింగ్ వాల్ దగ్గర కృష్ణా ప్రవాహాన్ని పరిశీలించిన వైఎస్ జగన్. వరద ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు సహాయ చర్యల్లో అండగా ఉంటాయని భరోసా. భీమవరం ప్రభుత్వాసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరుతో నూతన డయాలసిస్ సెంటర్ను ప్రారంభిస్తామన్న ఎమ్మెల్యే అంజిబాబు. నెల రోజుల్లోనే పూర్తి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకు సుడిగాలి పర్యటన చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆయన నిర్విరామంగా పర్యటిస్తూ వరద పరిస్థితులను సమీక్షించారు. అజిత్ సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించారు. విపత్తును ధీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని చంద్రబాబు కోరారు. సాయంత్రం కూడా మీకు బ్రీఫ్ చేశాను. తర్వాత నేను నేరుగా ఇక్కడ సింగ్ నగర్కి వచ్చాను. ఇక్కడ పరిస్థితులన్నీ చూసాం. అప్పటికే బుడమేరు బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్ వల్ల ఆ నీళ్లు కూడా విజయవాడ మీదకి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల ఇక్కడుండే ప్రాంతం అంతా కూడా సబ్మెర్జెన్స్ గురయ్యే పరిస్థితి వచ్చింది, ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం. ఏదైతే ఒక పక్కన వర్షాలు ఎక్కువ పడడం, ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇంత వర్షం పడలేదు, అంత వర్షం పడింది. ఒకసారి మనం చరిత్రలో చూస్తే ఇంత పెద్ద ఇన్ఫ్లోస్ ఒక్కసారి 1998లో వచ్చాయి. తర్వాత ఇప్పుడు వచ్చింది. యాజ్ ఆన్ నౌ 9 గంటలకి 9,70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ అయింది. అప్పటికంటే ఇప్పుడు దగ్గర దగ్గర 50,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చింది. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా కనపడుస్తూ ఉంది. ఈ రోజు మనం చూసినప్పుడు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి. అదే సమయంలో ఊహించిన విధంగా ఈ తుఫాన్ రావడం, ఈ తుఫాన్ వల్ల తెలంగాణలో ఉండే బుడమేరు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడడం, ఆ క్యాచ్మెంట్ కూడా వాటర్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీనివల్ల ఇంకా కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు బాగా ప్రమాదంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే మనం ఒక పక్క చూస్తే సింగ్ నగర్తో తోడుగా కృష్ణలంకలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటన, ఊహించని సంఘటన. అయితే ఇప్పుడు మనం చేయగలిగే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప ఇంకొకటి లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు సింగ్ నగర్కి వచ్చినప్పుడు నేను బోట్లో వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, వాళ్ళ కష్టాలు చూశాను. ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడి నుంచి పోవడం కరెక్ట్ కాదు. ఇక్కడే ఉండి మళ్ళీ వాళ్ళకు న్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో ఒక నమ్మకం కలిగించి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేరుగా కలెక్టరేట్కి వచ్చాను. ఈరోజు రేపు నేను ఇక్కడనే ఉంటా. ఇక్కడి నుంచే నేను వస్తానే హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను, అమిత్ షా గారితో మాట్లాడాను. మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను. ఇమ్మీడియట్గా ఆయన హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు. 10 ఎన్డీఆర్ఎఫ్ టీంలు వస్తున్నాయి. ఈరోజు కొన్ని అయితే మిడ్ నైట్కి వస్తాయి, ఒక 4 బోట్లు. రేపు 6 టీంలు వస్తున్నాయి. అన్ని కలిపి మనం చూస్తే ఒక 40 బోట్లని, ఒక 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు. ఇవి కాకుండా ఒక 6 హెలికాప్టర్లు పంపిస్తున్నారు. ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం, ఫుడ్ ఇవన్నీ చేయడం, ఎవాక్యువేషన్ చేయాల్సి వస్తే అర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది. కేంద్రం నుంచి మనం అడిగిన వెంటనే వాళ్ళు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని లార్జ్ స్కేల్లో అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. సర్వశక్తులు పడతాం. అడ్మినిస్ట్రేషన్ మొత్తం అప్రమత్తం చేస్తాం. ప్రభుత్వానికి ఉండే విస్తృతమైన అధికారులను ఉపయోగించి సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి
న్యాయం జరిగే వరకు రాత్రి కూడా లెక్క చేయకుండా రాత్రుల్లో పనిచేసి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 3వ అంతస్తులో నూతన డయాలసిస్ సెంటర్ను ప్రారంభిస్తున్నామని, నెల రోజుల్లోనే పూర్తి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అనే నామకరణంతో ఈ డయాలసిస్ సెంటర్ను నెల రోజుల్లో ప్రారంభిస్తామని, ఉచితంగా వైద్య సేవలను అందిస్తామన్నారు. ఈ 5 ఏళ్లు భీమవరం నియోజకవర్గంలోని ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల ఫీజులకు దాతల సహకారంతో ఆర్థిక సహకారం అందిస్తామని, ఇటీవలే 10 మంది విద్యార్థులకు 50,000 చొప్పున దాతల సహకారంతో అందించామని, విద్యకు నోచుకోలేని విద్యార్థులకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. భీమవరం ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అయిందని, గతంలో జిల్లా కలెక్టరేట్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేస్తామన్న జీవోను రద్దు చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లో చర్చించి 60 ఎకరాలను సేకరిస్తామన్నారు. భీమవరం మండలం, వీరవాసురం మండలంలో తాగునీటి సమస్య లేకుండా పరిష్కరిస్తామని, విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తామని, భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి మరింత చేస్తామని ఎమ్మెల్యే అంజిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, పట్టణ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, బండి రమేష్ కుమార్, వైబ్రశెట్టి రామకృష్ణ, సుంకర రవి, వానపల్లి సూరిబాబు, కారుమూరి సత్యనారాయణమూర్తి, భీమల శ్రీరామ్మూర్తి, కూటమి నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వారికి శుభాభినందనలు తెలియజేయటానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా భీమవరం వాసులకు ఒక శుభవార్త. భీమవరం ప్రభుత్వ హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ గారి డయాలసిస్ సెంటర్ అని పేరు పెట్టి డయాలసిస్ సెంటర్ని ఒక నెల లోపల ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో వందలాది మంది డయాలసిస్ పేషెంట్లు ఇక్కడ డయాలసిస్ సెంటర్లు ఖాళీ లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వందలాది మంది వెయిట్ చేస్తున్నారు డయాలసిస్ కోసం. వాళ్ళందరికీ మేలు జరగాలనే ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈ డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మన భీమవరం హెడ్ క్వార్టర్స్ అయింది, జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది. కలెక్టర్ భవనం అద్దె భవనంలో ఉంటుంది. దాన్ని గత ప్రభుత్వం మార్కెటింగ్ యార్డ్లో పెట్టాలని చెప్పి ఒక జీవో తీసుకువచ్చింది. ఆ జీవోను రద్దు చేసి 50-60 ఎకరాలు ఒకే చోట సేకరించి కలెక్టర్ గారి ఆఫీసే కాకుండా అన్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా ఒకే చోట పెట్టాలని చెప్పి ఆలోచనతోటి ఒక 50-60 ఎకరాలు ఎక్వైర్ చేయడానికి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకువచ్చి 50-60 ఎకరాలు ఒకే చోట ఎక్వైర్ చేసి మొత్తం అన్ని ఆఫీసులు ఒకే కాంపౌండ్లో వచ్చే ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వీరవాసరం గ్రామంలో, మండలంలో 23 గ్రామాలు, భీమవరం మండలంలో 25 గ్రామాల్లో అన్ని వీధులు సిమెంట్ రోడ్లు వేసి అన్ని వీధులకి డ్రైన్లు ఏర్పాటు చేసి ఎక్కడ మురికి నీటి సమస్య కానీ తాగునీటి సమస్య కానీ లేకుండా చేసి గ్రామాల్లో పచ్చగా పరిశుభ్రంగా ఉండే ఆలోచన ఈ 5 సంవత్సరాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. వీరవాసరం మండలంలోని 23 గ్రామాలు, భీమవరం మండలంలోని 25 గ్రామాల్లో ఎక్కడా కూడా లో వోల్టేజ్ లేకుండా కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు పెట్టి కొత్తగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి శాశ్వతంగా లో వోల్టేజ్ ప్రాబ్లం అనేది మన నియోజకవర్గంలో లేకుండా ఉండటం కోసం ఆలోచన చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అమృత స్కీమ్లో 46 కోట్లు శాంక్షన్ అయింది. దాంతో మరో 3 ఓహెచ్ఆర్లు నిర్మించి 30-40 సంవత్సరాల వరకు కూడా మంచినీటి సమస్య భీమవరానికి లేకుండా ఉండటం కోసం ఆలోచన చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి
పుట్టినరోజు కానుకగా ఈ నిర్ణయం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా పెద్ద మనసుతోటి మంచిని సపోర్ట్ చేయండి, మంచిని 10 మందికి తెలియజేయండి. అది చేసినట్లయితే 10 మంది సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తారు. నా ఆలోచన, నా కోరిక, నా ధ్యేయం ఒక్కటే. భీమవరం నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి. వారికి కావలసిన కనీస సౌకర్యాల ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది మేము చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి జనసేన అధినేటటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మన స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక డయాలసిస్ సెంటర్, ఎందుకంటే దాని అవసరం ఏంటనేది మాకు బాగా తెలుసు. దీనికి నాంది అంజుబాబు గారు మేము కలిసి 2018 ఎండింగ్లోనే వేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎదరికి తీసుకెళ్ళలేదు. మరి ఈరోజు దాతల సహకారంతో 10 బెడెడ్ డయాలసిస్ సెంటర్ అంటే చాలా ఉపయోగకరం. ఈరోజు కిడ్నీ వ్యాధులు విపరీతంగా పెరిగిపోయి డయాలసిస్ అనేది చాలామందికి అవసరం అవటం, చాలామంది పేద ప్రజలకి చేయించుకునే స్తోమత లేకపోవటం, దాన్ని దృష్టిలో పెట్టుకుని అంజబాబు గారు శ్రద్ధ తీసుకుని ఎమ్మెల్యే గారు దాతల సహకారంతో మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా ప్రత్యేకంగా అంజబాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎదురుకొచ్చిన దాతలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రుల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ఒక రిక్వెస్ట్, ఇల్లింటి కార్యక్రమానికి దాతలు ఎవరైనా ఎదురుకు రావాలి. మీ అందరి సహకారంతో చాలా ట్రాన్స్పరెంట్గా అంజబాబు గారు ఆ కార్యక్రమాన్ని ఎదురుకు తీసుకెళ్ళి అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందుబాటులో ఉండాలి, విద్య అందుబాటులో ఉండాలని ఒక మంచి ఆలోచన, ప్రధాన కర్తవ్యాన్ని తీసుకోవడం చాలా ఆనందదాయకం. అలా చేయగలిగితే రానున్న 10 ఏళ్ళలో మన వంతు కృషి మనం చేసి మన రాబోయే తరాలకి మన ఇచ్చే ఆస్తి ఒక మంచి వాతావరణం అయి ఉండాలి. ఆర్థిక పరిస్థితులు వాళ్ళు ఉండకపోవచ్చు, ఎంత ఉన్నా కూడా లేనోడు మునిగిపోయాడు, దానికింగా ఉన్నవాడు మునిగిపోయాడు. ప్రకృతికి అదేం తేడా ఉండదు. పరిస్థితి ఏంటంటే మనందరం కూడా మన ప్రకృతిని కాపాడుకోవాలి, కళ్యాణ్ గారి ఆశయాన్ని ఎదురుకు తీసుకెళ్ళాలి. మరొకసారి మరి ఆయన అంజబాబు గారు ఆలోచన విధానం మనందరం చూస్తున్నాం. ఒక చోటన ఆఫీసులు రావాలి, మంచినీళ్ళు చెరువు తవ్వాలి, అన్నీ ప్రధాన కర్తవ్యాలు. చిన్న విషయాలు ఏం కాదు ఇవన్నీ కూడా. అంటే కరెంటు గురించి చెప్పారు. ఆయన 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యే ఉన్నాడు. 60 మెగావాట్ పవర్ తేవడం జరిగింది భీమవరం, ఒక భీమవరం పట్టణానికి 60 మెగావాట్. అందులో పోలీస్ స్టేషన్ పక్కన సబ్స్టేషన్, ఇండోర్ సబ్స్టేషన్ ఒకటి, రాయలు అడ్డం దగ్గర ఇండోర్ సబ్స్టేషన్ ఒకటి, టిట్కోలో 32 మెగావాట్ సబ్స్టేషన్స్ 2. అదేవిధంగా ఇప్పుడు బుధవారం మార్కెట్లో సబ్స్టేషన్ కూడా, జిఎస్ సబ్స్టేషన్ కూడా ఈ టైంలో శాంక్షన్ చేసి తీసుకునేది. అంటే ఒక దూరదృష్టితో పనిచేసే వ్యక్తి మన అంజబాబు గారు. మన ఆధ్వర్యంలో మన అందరం కలిసికట్టుగా మన భీమవరాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అందరూ కూడా సహకరిస్తారని పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా తెలియజేస్తూ, విజయవాడలోని కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణానది ప్రవాహాన్ని వైఎస్ జగన్ పరిశీలించారు. మీరు సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని వైఎస్ జగన్కు కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపారు. రిటైనింగ్ వాల్ లేకపోతే పూర్తిగా తమ జీవితాలు అతలాకుతలం అయ్యేవని వారు పేర్కొన్నారు. వరద ప్రాంతాల్లో ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయ చర్యల్లో అండగా ఉంటాయని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.